ప్రీవియస్లో చూసుకుంటే రెడ్డి గారి అమ్మాయి అనే సాంగ్ చాలా వైరల్. సో నిజంగానే రెడ్డి గారి అమ్మాయి ఉందా? లేదండి, అట్లా లేదా? లేదండి. ఓకే, అంటే మీరు అన్నారు కదా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటానని. మరి ఎవరిది తీసి రాసినట్టు, ఎవరిది తీసిన పాడినట్టు? రెడ్డి గారి అమ్మాయి సాంగ్ టైటిల్ ఫస్ట్ రెడ్డి గారి అమ్మాయి లేకుండే రావత్ గారి అమ్మాయి అని ఉండే. ఆ రావత్ గారి అమ్మాయి అని ఎందుకుండే అంటే, నా ఫ్రెండ్ ఒకటి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని, అరే నాకు ఒక సాంగ్ కావాలి అఫ్రోజ్, నేను నా షార్ట్ ఫిల్మ్లో ఒక సాంగ్ పెడతానంటే ఈ సాంగ్ రాసినప్పుడు రెడ్డి గారి అమ్మాయి కాకుండా రావత్ గారి అమ్మాయి రా అన్నట్టు సాంగ్ ఉండే. ఇది ఒక బ్రేకప్ సాంగ్ ఉండే అప్పుడు. అయితే ట్యూన్ చాలా బాగా వచ్చింది, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఇంకా అతను తీయలేదు, చేయలేదు. 2 years వరకు ఆ సాంగ్ నా దగ్గరనే ఉంది కాబట్టి ఇక నేనే చేసుకుంటా సాంగ్ అని రీసెంట్గా ఐశ్వర్య రెడ్డి అని ఫీమేల్ సింగర్ ఉండే, నా ఫ్రెండ్ మనీష్ పరిచయం చేయించిండు. అతని వల్ల ఇక ఐశ్వర్య రెడ్డి ఉంది కదా, ఒకసారి రెడ్డి అని పెడదాం అన్నట్టు రెడ్డి గారి అమ్మాయిని పెడితే మంచిగా ఉంది. ప్లస్ ఐశ్వర్య రెడ్డి కూడా ఉంది కాబట్టి ఏం కాంట్రవర్సీస్ ఏం రావు మనకి, తను కూడా ఉంది కదా, పబ్లిక్ యాక్సెప్ట్ చేసుకుంటారు అన్నట్టు నేను అట్లా. ఓకే, ఇప్పుడు సాంగ్స్ అంటే అప్కమింగ్ ఏమున్నాయి అంటారు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పొజెసివ్నెస్ గురించి ఒక సాంగ్ ఉందండి, మళ్ళీ దాంట్లో అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక 3 songs ఉన్నాయి నా దగ్గర. ఆ 3 songsకి ఒకటే స్టోరీ లైన్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక స్టోరీ కంప్లీట్ అయిపోయింది, ఒక సాంగ్ కంప్లీట్, మళ్ళీ సెకండ్ సాంగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. సేమ్ వాళ్ళే క్యారెక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి స్టార్ట్. మళ్ళీ థర్డ్ సాంగ్ కూడా అట్లనే స్టార్ట్. ఫస్ట్ 2 songs ఏంటంటే ఒకటి మేల్ వర్జన్, ఫీమేల్ వర్జన్. థర్డ్ సాంగ్ ఏంటంటే వేరే సాంగ్, అది టోటల్ డిఫరెంట్ సాంగ్. అది అగ్రెసివ్గా ఒకవేళ అగ్రెసివ్గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు అది థర్డ్ సాంగ్. ఫస్ట్ 2 songs ఏంటంటే పొజెసివ్నెస్, లవ్లో ఎట్లా పొజెసివ్నెస్ ఉంటారు, మనకి ఏది నచ్చదు మన పార్ట్నర్ చేస్తే అన్నట్టు ఆ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ 2 songs.